10 రోజులు కూడా పూర్తి అవ్వలేదు. ఇది ఇప్పుడు ఈ రోడ్ల తాలూకా పరిస్థితి పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అప్పుడే మొత్తం బేటల వారి 10 రోజులు అవ్వక ముందే 4 రోజుల క్రితం వేపగుంట పినగాడి రోడ్ లో ఇప్పుడు మనం నిలబడిన పోర్షన్ లో రోడ్డు మీద ఒక దగ్గర రోడ్డు షింక్ అయింది, పగుళ్ళు ఇచ్చింది అని చెప్పి పేపర్ లో రావటం ఇమీడియట్ గా నేను ఎంక్వైరీ చేసి ఎందుకు అలా జరిగింది అంటే అధికారులు ఫోటోలు తీసి మరీ చూపించారు. అక్కడ తవ్వి ఒక భారీ పైపు లైన్ బరస్ట్ అవటం వల్ల ఆ పైపుల్లోంచి వాటర్ పైకి తన్ని కొత్తగా వేసిన రోడ్డు పగుళ్ళు ఇచ్చింది. ఒక 4 అడుగులు 3 అడుగులు డిస్టెన్స్ లేదా 10 అడుగులు అవ్వచ్చు. జరిగింది ఒక వ్యక్తికి దగ్గరే కాకుండా జోనల్ కమిషనర్ నుంచి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి, అలా కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, రకరకాల డిపార్ట్మెంట్ల నుంచి కూడా వేరువేరుగా రిపోర్ట్ తీసుకున్నప్పటికీ కూడా పబ్లిక్ నుంచి కూడా ఆ రోడ్డు మీద వెళ్లి నాకు చెప్పిన పబ్లిక్ నుంచి కూడా జరిగింది ఏంటో తెలుసుకుంటే పైప్ లైన్ పగలటం వల్ల చాలా ఫోర్స్ గా రోడ్డు మీదకి పైకి వాటర్ చెమ్మటం వల్ల జరిగింది అన్నారు. క్వాలిటీ వర్క్ లేకపోయినా ఎవరిని క్షమించేది లేదు. ఈ రోడ్డు వేసిన దగ్గర నుంచి కూడా కంటిన్యూ సూపర్వైజింగ్ చేస్తాం. ఈ రోడ్డు అనేది చాలా పట్టుదలగా ప్రజలకు ఉపయోగపడాలి. చాలా కాలం నుంచి బాధలు పడతా ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకోవాలి, వాళ్ళందరితో శభాష్ అనిపించుకోవాలన్న ఒక సంకల్పంతో పెట్టుకున్న రోడ్డు ఇది. ప్రతి విషయాన్ని కూడా రాజకీయ లబ్ధి పొందాలి. ఒక మంచి జరిగితే ఒక గ్లాసుడు పాలలో ఒక ఇషపు చుక్క చల్లే విధంగా ఎక్కడ మంచి జరిగినా కూడా దాన్ని అవహేళన చేయాలి, అపహాస్యం చేయాలి. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది చూస్తే ఈ రాజకీయాలు నాకే బాధ అనిపించింది. రాజకీయాలు ఇంత దరిద్రంగా చేయాలా, ఇంత దారుణంగా మాట్లాడాలా అని. కాంట్రాక్టర్ల దగ్గర పాలకులు కక్కుర్తి పడి డబ్బులు తినేయటం వల్ల క్వాలిటీ వర్క్ జరగలేదు. అసలు కాంట్రాక్టర్ ఎవడో కూడా మాకు తెలియని సందర్భాలు ఉంటాయి. పని స్పీడ్ గా అవడం కోసం ఎప్పుడన్నా కాంట్రాక్టర్ ఫోన్ తో మాట్లాడతామేమో గానీ ఏదో గురువింద గింజలాగా తన మచ్చ తనకు తెలియదు అన్నట్టుగా పచ్చగామెర్లో వాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్టుగా అదే బతుకుతున్న కొందరు వ్యక్తులకి మరి అంతా అలాగే కనిపిస్తుందేమో నాకు తెలియదు గానీ ఇది స్వచ్ఛమైన నిజాయితీ అయిన వర్క్ నేను చెప్తా ఉన్నాను. కేవలం పైప్ లైన్ పగలటం వల్ల మీడియా మిత్రులను కూడా ఇక్కడ తీసుకొచ్చేందుకు మాట్లాడుతున్నానంటే మీరు చూస్తూ ఇక్కడ వేస్తున్న పైప్ లైన్ కూడా మీరు ఫోటోలు తీసుకోవాలి. ఆ స్థాయి పైప్ లైన్ పగిలితే ఏ మాత్రం డ్యామేజ్ అవుతుందో మీకు వాళ్ళకి అందరికీ కూడా తెలియాలి. డెఫినెట్ గా తప్పును తప్పని చెప్పాలి. కాంట్రాక్టర్ మా అన్న కాదు, మా బామ్మర్ది కాదు. కాంట్రాక్టర్ తప్పు చేస్తే మెడపెట్టి బయటకు తోసేస్తారు. కానీ వాళ్ళ తప్పు కాని దాన్ని కూడా తప్పు అనేసి వాళ్ళని తప్పనకుండా అదేదో రాజకీయ పార్టీలు తప్పుగా చూపించాలనుకునే యత్నం మాత్రం ప్రజలు నమ్మరు, విశ్వసించరు. ప్రజలు మమ్మల్ని పొగిడి సోషల్ మీడియాలో మాకు వస్తున్న పేరు చూసి తట్టుకోలేక మా మీద కుట్రపూరితమైన ఆరోపణలు చేయటమే ధ్యేయంగా మీరు పెట్టుకున్నారు కాబట్టి నేను ఏతో పలుకుతా ఉన్నా.